స్టార్ట్ చేసినారమ్మా కజ్జికాయలు చేయడం? అమ్మో అప్పుడే ఇన్ని చేసేసినారే. డింపు నువ్వు కూడా చేస్తున్నావా? ఏం కజ్జికాయలమ్మా ఇవి? బెల్లం కజ్జికాయలమ్మా. పప్పులో చక్కెరవి కాదా? సేమ్ అట్లే అనిపిస్తున్నాయే. చక్కెరవి కాదు, బెల్లాన్ని. మళ్ళీ బెల్లం ఎట్లా వేసినావు? కేజీ పప్పులకు కేజీ బెల్లం. ఒకవేళ తీపి ఎక్కువ కావాలనుకుంటే ఒక పావు కేజీ ఎక్కువ వేసుకున్నాలా. ఓకే. మరి కొబ్బరి కూడా వేసినట్టున్నవే. కొబ్బరి వేయాలి, యాలకలు వేయాలి, అవి కొబ్బరి తుడుము పట్టాలి, వేయాలి, యాలకలు దంచి వేసుకోవాలి టేస్ట్ కోసం. అన్ని మిక్సీకి కలిపేయడమేనా? అన్ని మిక్సీకి వేసుకోవచ్చు. చేతనైతే మన మిక్సీలో వేసుకోవచ్చు, గ్రైండర్కి వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎట్లా అల్లుతున్నావు ఒకసారి చూపి. ఇగో చూడమ్మా, ఇగో ఇట్లా అల్లాలి, గొలుసల్లకడం అల్లాలి. అల్లితే పొట్టలు పగలవు అనమాట, బాగుంటాయి. ఇది గోధుమ పిండేనా? గోధుమ పిండి. గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు, పేనిరవ అయినా కలుపుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే. ఇక ఇంత ఇక ఇట్లా ఉంటాయి. ఓకే. ఇదేదో కొంచెం ఇట్లా నిలబెట్టినావు. అది పోయింది, ఒక రవ్వ పోయింటే నీళ్ళల్లో కలిపి గోధుమ పిండి దానికి పూస్తే అది పగలదు. ఏం చేతప్పుడు ఆయిల్లో బంగం కాదు. ఓకే. నూనె బంగం కాదు. డింపు మొత్తానికి నువ్వు కూడా పర్ఫెక్ట్ అయిపోయినావా? వావ్ వావ్, సూపర్ సూపర్ సూపర్. చూడు ఈసారి బాగాలింది నిజంగా విజయ్. ఏమా కాల్ చేస్తున్నావా? అవమ్మా, ఇవి తొందరగా పొట్టలు పగులుతాయని కాల్చుతున్నానమ్మా. చాలా కాల్ చేసినవే. ఒకరు చేస్తున్నారు, ఒకరు కాలుస్తున్నారా? అవునమ్మా, ఒక చేస్తుంది, నేను కాల్చుతున్నా. ఇదమ్మా. దాన్ని ఇంకా కజ్జికాయలు